మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రెండే రెండు గ్రహాల యొక్క అనుకూలత వీరికి సిద్ధిస్తోంది. అయితే మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, మిథున రాశికి గ్రహ బలాలు ఎక్కువగా లేవు. అలా అని వీరు దిగులు పడాల్సిన పని లేదు. సద్గురువుల సేవ చేయండి, లేదా ఆశ్రమానికి సేవ చేయండి, లేదా దేవాలయానికి సేవ చేయండి. మాతృపితృలకి వాళ్ళ అవసరానికి మీరు ఆదుకోండి. ఇది కూడా సేవ కిందకే వస్తుంది. ఏదైనా లేవలేని తల్లిదండ్రులు ఉన్నట్టయితే, సరైన శారీరక దారుఢ్యం లేని వాళ్ళ సంగతి నేను చెప్తూ ఉన్నాను. అలాంటి వాళ్ళని కొంచెం పట్టుకోవడము, ఏదన్నా ఆసుపత్రికి తీసుకువెళ్ళడమా, లేకపోతే మందులు తెచ్చివ్వడమా, లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు దగ్గరుండి చూసుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా మీ మాతృపితృలు చాలా చాలా హృదయం ఉప్పొంగి ఉంటారు. అది మీకు చాలా ఆశీస్సులు అవుతుంది. ఏ భగవంతుడు కూడా ఇవ్వలేని ఆశీస్సులు మాతృమూర్తి ఇవ్వగలుగుతారు. ఇక్కడ మిథున రాశి వారికి చతుర్థము బాగలేదు. మీ తల్లిగారికి కూడా, లేదా తల్లి తరఫు బంధువులకైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. 3 గ్రహాల యొక్క దృష్టి ఇక్కడ పడుతోంది. బుధుని దృష్టి పడుతోంది, శుక్రాచార్యుల వారి దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. మరి బుధుడు నీచలో ఉన్నారు. రాహు సంగతి చెప్పనే అక్కర్లేదు, మ్లేచ్ఛ గ్రహం అది. ఇక బాగున్న గ్రహం ఏది అంటే శుక్రాచార్యుల వారు. ఒక్క శుక్రాచార్యుల వారి వల్ల, ఆయన దృష్టి వల్ల చాలా మంచి జరిగిపోతుందా అంటే ఇక అది అంతంత మాత్రమే. ఎందుకంటే రాహుతోనూ నీచ బుధునితోనూ కలిసి ఉన్నారు కాబట్టి చాలా గొప్పగా ఉంటుందని చెప్పడానికి రాదు.